ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుని మాట, పండుగలు చేయమని చెప్పిన దేవుడే పండుగలు చేయొద్దని కూడా చెప్పాడు. ఆ మాట కూడా మనం తెలుసుకోవాలి కదండి. ఎవరు చేయమంటే అది చేసిస్తే మీరు ఎలా, ఎవరు రమ్మంటే వెళ్ళిపోతే మీరు ఎలా చెప్పండి? అలా వెళ్ళిపోతే పరలోకానికి మీరు వెళతారా? 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మీ చేతిలో పెట్టాడు. మీరు దాన్ని వారు చదవాలి కదా. కనుక దేవుని పిల్లలారా, దేవుడే వ్రాయించిన ఈ వాస్తవాన్ని మీరు చూడండి. దాని మోషే 2:11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అన్నాడు. నేనే మాన్పించేస్తానన్నాడు. వాళ్ళ చేతే మాన్పించేస్తే ఈయనెవరండి మొదలెట్టడానికి? ఇక్కడ అసలు ఎవరు పండగలు, ఈ పర్ణశాల పండుగలు, గుడారాల పండుగలు అసలు ఎవరు చేయకూడదండి. అది చాలా తప్పది. ఇశ్రాయేలీయులనే మాన్పించేస్తానన్నాడు. ఇంకొక వచనం చూస్తారా? ఆమోసు గ్రంథం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అండి బైబిల్ని క్షుణ్ణంగా చదివింది. ఆమోసు గ్రంథము ఏమండి 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులకి ఇచ్చిన పండుగలనే దేవుడు ఏ ఉద్దేశంతో చెయ్యమన్నాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు పండగనగానే. మరి ఆ పండగని వీళ్ళు ఎలా చేస్తున్నారు? అన్నీ మర్చిపోయి తాగుబోతుల విందులు, వ్యభిచార కొంపలు, దరిద్రాలన్నీ చేస్తున్నప్పుడు కోపంతో ఇశ్రాయేలీయులకి ఇచ్చిన పండగల పరమార్థాన్ని మర్చిపోయినందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను ఆనాడే అంటున్నాడండి. వాళ్ళే మర్చిపోయి, ఇశ్రాయేలీలే పండుగ పరమార్థాలు మర్చిపోయి పండగంటే సందడి అనుకున్నారే తప్ప దేవుని ఉద్దేశాలు మర్చిపోయినందుకు వాళ్ళనే పండగలు మాన్పించాడు, అసహించుకున్నాడు, మాన్పించేశాడు. వాళ్ళనే మానిపిస్తే వీళ్ళెవరండి ఈరోజు పండుగలు చేయడానికి? గుడారాల పండగ చెప్పండి. ఇలాంటి వాళ్ళ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10, 11 చూడండి ఒకసారి. 9వ వచనం చదువుతాం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు కనుక మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఈ పండగలు చేసి మీరు ఎక్కడ పాడైపోతారు అని ఏమంటారు? పడుకుంటూ వచ్చిన మీరు దినములను, ఇంత బోధ విన్న తర్వాత, ఇంత మహాజ్ఞానం విన్న తర్వాత, యేసు వచ్చిన తర్వాత మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము, ఇంతకాలం కష్టపడి చేసిన బోధ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోద్దని మొదటి 100 సంవత్సరాల్లోనే ఆ క్రైస్తవుల విషయం భయపడితే 2000 సంవత్సరాలు గతించిన తర్వాత